హలో ఫ్రెండ్స్, ఇవాళ స్వర్ణగిరి టెంపుల్ చూద్దాం. ఒక్కసారి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియో. ఈ టెంపుల్ ఎంత బాగుంటుందంటే అందరూ కూడా ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. చూడగానే అందరికీ అనిపించేది ఒకటే ఫీలింగ్, ఇది మినీ తిరుపతి అని చెప్పుకోవచ్చు. లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే యాజ్ ఇట్ ఈస్ తిరుపతిలానే ఉంటుంది. ఎంత బాగుంటుందో ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. లోపట స్వామివారు అయితే చాలా చాలా బాగుంటారు. ఇక్కడ కోనేరు ఉంటుంది, గుండం అంటారు కదా, అందులో మాత్రం స్వామివారు పడుకొని దర్శనం ఇస్తారు. ఎంత బాగుంటుందో అది. ఇక్కడ లోపలికి ఫోన్స్ అలౌ లేనందువల్ల లోపల విగ్రహాన్ని మాత్రం ఫోటో మాత్రం క్యాప్చర్ చేయలేకపోయాము. బయట మాత్రం బాగుంటుంది అసలు ఈ టెంపుల్ అదుర్స్ అసలుకి. ఇక్కడ తులాభారం కూడా ఉంటుంది లోపట. చూడండి గోపురం కూడా ఎంత బాగుందో. కార్తీక మాసం వలన మొత్తం జనాలు మాత్రం అందరూ వచ్చేసారు. కార్తీక పౌర్ణమి ఇవన్నీ ఉంటాయి కదా, కార్తీక మాసం దీపారాధన మాత్రం చేశారు ఇక్కడ. ఇంకో స్పెషల్ ఏంటంటే నరసింహస్వామి అమ్మవారిని ఎత్తుకున్న దృశ్యం కూడా స్టాచ్యూ ఉంది. అది కూడా ఎంత క్యూట్గా ఉంటుందంటే సూపర్ అసలుకి. ఇక్కడ పిల్లలకి జంపింగ్ గేమ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ జనాలు కూడా ఎంత రద్దీగా వచ్చారంటే అబ్బా అసలుకి చాలా చాలా. గుడి మాత్రం సూపర్ అసలుకి. ఇగో ఇది మాత్రం కోనేరు వే. ఇది ఒక్కసారి కోనేరు చూడండి ఎంత బాగుంది. మధ్యలో విష్ణుమూర్తి నిద్రించే దృశ్యం ఇది. నాకు మాత్రం ఈ గుండం మాత్రం చాలా చాలా నచ్చేసింది. ఈ టెంపుల్ నచ్చితే గివ్ ఏ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ ఎన్నో తీస్తాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.